బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర, నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర, నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. 15వ సంకీర్తన మొదటి 2 వచనాలను చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. ప్రియులారా, దావీదు మహాశయుడు ఒక మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వారు వెళుతూ, మీ కొరకు నివాసములను సిద్ధపరచ వెళుతూ ఉన్నాను, నా తండ్రి ఏంట మీ కొరకు అనేక నివాసములు కలవు అన్న విషయాలను ఆయన రెండింటిని కూడా తెలియచేశారు. ప్రియులారా, మన కొరకు నివాసము సిద్ధపరచడానికి వెళ్ళిన ఆయన యొద్దకు మనము కూడా చేరవలసిన వారమై ఉన్నాము. మన కొరకు నియమింపబడిన, జగత్ పునాది వేయబడక మునుపే, సకల చరాచర సృష్టి నిర్మాణకము జరగక మునుపే మన కొరకు నిర్ణయింపబడిన, మన దేవుడు మనలను నియమింపగోరిన స్థలము, మన కొరకు నిర్మించుచున్న పట్టణము, ఆ పట్టణములో నా కొరకు ఆయన ఏర్పాటు చేసిన నివాసములు మనకున్నాయి. అది ఆయన గుడారము, ఆయన నివాసమైనది. మనకు స్వాస్థ్యముగా పంచిపెట్టడానికి దేవుడు నియమించిన స్థలం అది. అయితే దావీదు భక్తుడు దాన్ని జ్ఞాపకం చేస్తూ అడుగుతూ అంటున్నాడు, నీ గుడారములో ఉండదగిన వాడెవడు? అయ్యా, ఆ గుడారములో చేరదగిన వాడెవరు? దాని కొరకు యోగ్యతలు ఏంటి? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగిన వాడెవరు? వారికి ఏంటి లక్షణాలు ఏంటి? కాబట్టి కొన్ని రోజుల పాటు దీనిలో నుండి మనం ధ్యానం చేద్దాం. అసలు ఏ లక్షణాలతో ఉన్నవాడు ఆ యొక్క పరిశుద్ధపురములో మన కొరకు నిర్ణయింపబడిన, ఏర్పరచబడిన నివాసములో నివాసించగలుగుతున్నాడు, నివాసం ఉండగలుగుతున్నాడు? ఒకవేళ నాకు ఆశలేమీ లేవండి, ఏదో ఇక్కడున్న కోరికలు తీరిపోతే, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే, కొంచెం నేను అనుకున్నట్టుగా కావాల్సినవన్నీ సమకూడిపోతే, చేరాల్సినవన్నీ నా దగ్గరికి చేరిపోతే, ఇల్లు కట్టేసుకుంటే, పంట పండిపోతే, ఉద్యోగం వచ్చేస్తే, పిల్లలకు మంచి చదువు వచ్చేస్తే, ఈయనండి పోయే రోజు చూడొచ్చాడు, ఎవడో ఎక్కడికి వెళ్తాడు? ఇంకెందుకు భక్తి చేస్తున్నావు? మరి నువ్వు దేనికోసం భక్తి చేస్తున్నావు? నువ్వు, నా దేవుడు నా కొరకు నిర్మించుచున్న నూతన యెరూషలేములో నేను వారసత్వం పొందుకోవాలి, ఆ రాజ్యపు యొక్క పౌరసత్వము నాకు కావాలి, ఆ రాజ్య పౌరసత్వం కోసం నేను కష్టపడుతున్నాను అన్న నిరీక్షణ నీలో లేకపోతే ఈ భక్తి నీకెందుకు?
కాబట్టి ఆ పౌరసత్వాన్ని దక్కించుకోవడానికి దేవుడు కొన్ని లక్షణాలను మనకు తెలియచేశారు. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో నుండి మనం పాఠాలుగా నేర్చుకుందాం. మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? యథార్థమైన ప్రవర్తన కలిగి. ప్రియులారా, యథార్థముగా ప్రవర్తించుట. ఇంగ్లీష్లో అంటాడు బ్లేమ్లెస్ వాక్. యథార్థముగా ప్రవర్తించుట. మన బ్రతుకుల్లో చాలా విషయాల్లో మనల్ని మించిన యథార్థవంతులు లేరని చెప్పుకుంటాం. యథార్థవంతుల విషయంలో చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రభువు వారే సాక్ష్యం పలికిన యోబు మహాశయుడు మనకున్నాడు. ఆయన గురించి చెబుతూ అతడు యథార్థవంతుడును అని ఆయన గురించి సంబోధించాడు. అసలు యథార్థవంతుడిని గురించి ఆయన మాట్లాడిన యోబు భక్తుని జీవితంలోనికి వెళితే చాలా విషయాలు ధ్యానం చేయొచ్చు. కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెట్టడం కోరుతూ ఉన్నాను. కొన్ని విషయాలు మాత్రం మీకు చూపించగోరుతూ ఉన్నాను. ఎవరి యొక్క హృదయము యథార్థమైనదిగా పరిగణింపబడుతుంది? ఎవరి హృదయము యథార్థముగా ఎంచబడుతుంది? 2, యథార్థముగా ప్రవర్తించడం అంటే ఏమిటి? యథార్థమైన ప్రవర్తన అంటే ఏమిటి అన్న విషయాలను ఒకసారి మనము దైవలేఖనములో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మొట్టమొదటిగా యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు నేను మీ కొరకు చదువుతున్నాను. 3వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. మేము ప్రార్థనకి వెళ్తామండి, మేము ప్రార్థన చేస్తామండి, మేము ప్రార్థన వాళ్ళమండి అని మన నోరులు పలుకుతాయి, మనం బతుకులు పలకట్లేదు. మనం చూసిన వాళ్ళు మనం క్రైస్తవులు అని అనట్లేదు, మనం చెప్పుకుంటున్నాం మేము ప్రార్థనకి వెళ్తామండి, మేము ప్రార్థనకి వెళ్తాం. ఎవరన్నా వచ్చి నా పేరు ఫలానా అని చెబితే అందంగా ఉంటుంది. ఎవరన్నా నన్ను పేరు అడిగితే నీ పేరేంటి అని అంటే నా పేరు షారోన్ అండి అంటే బాగుంటుంది. నా పేరు షారోన్ గారండి అని నాకు నేను తోకలు తగిలించుకుంటే అది అందంగా ఉంటుందా? మరి నీ బతుకు గురించి నువ్వు చెప్పుకుంటున్నావంటే కూడా అలాగే ఉంది. ఇక్కడ ఎదుటవాడు నీకు గౌరవం ఇవ్వగలగాలి. ఎదుటవాడు నువ్వు క్రైస్తవుడవు అని నిన్ను గుర్తించగలగాలి. అది ఎక్కడ కనపడుతుందో తెలుసా? నువ్వు చెప్పకోకుండా నీ ప్రవర్తనలో కనపడుతుంది. యథార్థముగా నువ్వు ప్రవర్తించగలిగితే నీ యథార్థమైన ప్రవర్తనను చూచిన వాడు నీలో నా దేవుడు నిన్ను చూడగలిగిన వాడై ఉన్నాడు. ఆయన్ని చూడాలి. ఆయన్ని చూడకపోతే నీ బ్రతుకెందుకు? దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు? దేనికోసం నువ్వు భక్తి చేస్తున్నావు? క్రీస్తుని చూపించలేని నీ భక్తి జీవితం దేనికి? క్రీస్తుని కనబరచలేని నీ ఆధ్యాత్మిక జీవితము దేనికి? క్రీస్తు ప్రవర్తన లేని నీ ఆధ్యాత్మిక జీవితము దేనికోసం? నువ్వు చేసే ప్రార్థన దేనికోసం? నువ్వు పాడే పాటలు దేనికోసం? నువ్వు ధ్యానించే వాక్యం దేనికోసం? నువ్వు అర్పిస్తున్నాను, నేను మొక్కుబళ్ళు చేస్తున్నాను, దేవుడి దగ్గర నేను సమర్పించుకుంటున్నాను, దేనికి నీ సమర్పణలో? క్రీస్తు నీ బ్రతుకులో కనబడనప్పుడు, ప్రవర్తనలో క్రీస్తు కనబడనప్పుడు ఎందుకు ఇవన్నీ నీకు? ఆలోచించు ఒకసారి. ఆయన లేని భక్తి కాదు. ఆయన లేని ప్రవర్తన అది యథార్థమైన ప్రవర్తన కాదు. ఆమోదించదగిన ప్రవర్తన కాదు. హర్షించదగిన భక్తి కాదు. గుర్తుపెట్టుకో. ఆయన వాక్యానికి, ఆయన మాటకి నువ్వు లోబడిన నీ బ్రతుకులో ఆ వాక్యము కనబడాలి. అదే మాటని ఇక్కడ అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగనే తనును నడుచుకొను బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము.
కొంతమంది మేము క్రైస్తవులం అని చెప్తారు, ఎడం చేత్తో కూడా కాకులను తోలరు. ఇంకా కుడి చేత్తో వచ్చిన వాళ్ళకి, దేహి అని వచ్చిన వాళ్ళకి ఏం పెడతావు నువ్వు? నీ బ్రతుకులో కనీసం అయ్యో దీనస్థితిలో ఉన్నవాడిని ప్రేమిద్దామా అని ఉండదు. ఇంట్లోనేమో పంచపక్ష పర్వణాలు వండుకుంటూ ఉంటావు, నీ ఇంటి పక్కనోడేమో ఆకలితో ఏడుస్తూ ఉంటాడు, ఆడి గురించి పట్టించుకోవాలన్న బాధ్యత నీలో లేదే, ప్రేమ నీలో లేదే, నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? నీ ఇంట ఘనమైన ఖర్చులు పెడతావు, నీ ఇంటి పక్కన ఉన్న పేదవాడు బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నాడు, బిడ్డకు చదువు చెప్పించలేకపోతున్నాడు, వ్యర్థానికి ఖర్చు పెడుతున్నావే డబ్బులన్నిటినీ, ఆహ్లాదాలకు ఖర్చు పెడుతున్నావే డబ్బులన్నిటినీ, పనికిరాని పోకిరీ చేష్టలకు ఖర్చు పెడుతున్నావే డబ్బులు అన్నిటినీ. దేవుని ప్రేమ నిజంగా నీలో ఉన్నట్టయితే అలాంటి వారి వైపు చూపించవా ప్రేమను? అలాంటి వారికి కదా నువ్వు అందించాల్సింది. మనలో చాలామంది పండగ వచ్చిందని, సంతోషం వచ్చిందని, ఆనందం వచ్చిందని, మా ఇంట్లో శుభకార్యాలు జరిగాయని ఎన్నెన్నో చేస్తావు. ఒక సామెత ఉంది, ఉన్నోడు ఉన్నోడికే పెట్టాడట, లేనోడు కష్టపడి తీసుకెళ్ళి ఉన్నోడికే పెట్టాడట, కానీ లేనోడి పరిస్థితిని చూసేవాడు ఎవడో లేకుండా పోయాడట. ఏంటి బ్రతుకు? ఎంతమంది నిరాశ్రయులుగా బ్రతుకుతున్నారు, ఎంతమంది సహాయం కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారు, ఎంతమంది జీవితాల్లో ఏదన్నా సహాయం ఏ పక్క నుంచి వస్తుందని చూస్తా బ్రతుకుతున్నారు. నువ్వు నిజంగా యథార్థమైన ప్రవర్తన నీలో ఉంటే అలాంటి వారిని చేరది, అలాంటి వారికి సహాయం చేయి. అక్కడ నా దేవుని ప్రేమ కనపడుతుంది. నీ సువార్త మాటల్లో కాదు, నీ బ్రతుకులో దేవుని సువార్త కనబడాలి. నీ సువార్త నీ కరపత్రాలు పంచిన దాంట్లో కాదు, అలాంటి వారిని చేరదీసిన దాంట్లో కనపడాలి. నీ యథార్థమైన ప్రవర్తన, క్రీస్తును చూపించే ప్రవర్తన అక్కడ కనపడాలి. అది లేదు నీ జీవితంలో, అది లేదు నీ జీవితంలో. ప్రేమను చూపించడం చేత కావట్లా, ఆయన ప్రేమను మాత్రం అనుభవించేస్తున్నావు. దుర్మార్గులం అయిపోతున్నాం మనం. ఆయన ప్రేమను దోచుకున్న దోపిడీగాళ్ళం అయిపోతున్నాం మనం. ఆ ప్రేమను పంచుదాం, అనేక మందికి ఆ ప్రేమను అందిద్దాం. అందిస్తే నా దేవుని కృప నీ కుటుంబాలకి తోడుగా ఉంటుంది. యథార్థమైన స్థాయిలో నువ్వు ఉంటావు, యథార్థవంతునిగా నువ్వు ఎక్కి వెళ్ళగలుగుతావు, ఆ పర్వతమును ఎక్కగలుగుతావు, సియోనులో నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతావు. నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గుడారములో నువ్వు నివాసం ఉండగలుగుతావు. ప్రేమను చూపించే దాంట్లో యథార్థత లేదే నీలో, యథార్థమైన ప్రవర్తన లేదే. నీ పాటికి నువ్వు బాగానే ఉన్నావు. ఒక సంఘటన చెప్తాను. పిల్లరా, ఒకే తల్లి కడుపు పంచుకున్న బిడ్డలు, ఒకడికి అన్ని అనుకూలించబడ్డాయి, దీవించబడ్డాడు, హెచ్చింపబడ్డాడు, పరిస్థితి బాగుంది, అన్ని విధాలుగా సంపద చేరింది, హెచ్చింపబడ్డాడు, గణపరచబడ్డాడు, వీళ్ళు మేడలకు మేడలు కట్టాడు, వ్యాపారాలు వృద్ధి చెందాయి. కానీ పక్కనున్న సహోదరుడు పూటకు గతి లేక బిడ్డల యొక్క భవిష్యత్తును ఆలోచించుకుంటూ పట్టడి కూడు పెట్టలేక ఏడుస్తూ ఉన్నాడు. సంఘంలోకి చేరుతున్నారు, ఇద్దరు కూడా ప్రేమ ముద్దులు పంచుకుంటున్నారు, సంఘంలో పరిశుద్ధమైన దాంట్లో పాలు పొందుతున్నారు. కానీ ఎడం చేత్తో కూడా తమ్ముడు వైపు చూడలేని, అన్న వైపు చూడలేని సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఏ విధంగా నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నానని చెప్పుకోగలుగుతావు? ఆ ప్రవర్తన లేకపోతే నిరీక్షించిన సియోనులో నీకు స్థలం లేదు. స్థలము కావాలంటే యథార్థమైన ప్రవర్తన పెట్టుకో. ఆ యథార్థమైన ప్రవర్తన నిన్ను దీవించగలుగుతుంది. ఆ యథార్థమైన ప్రవర్తన వలన నువ్వు హెచ్చింపబడగలుగుతావు. ఇంకొక మాటను మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు,
ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు ఎక్కువగా నిన్నేం అడగట్లేదు కదా. అడుగుతున్న వీటిని నెరవేర్చు, కనికరమును ప్రేమించు, మాటను నెరవేర్చు. యథార్థమైన స్థితిని నా దేవుడు ఒప్పుకుంటాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉన్నత రాజ్యములో చేరగలిగిన కృప నీకు అనుగ్రహిస్తాడు. అటు సిద్ధపాటు కలుగు చేస్తాడు. తల్లు వంచుదామా, ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవించు. ఆశ్చర్యకరుడు అయిన దైవమా, అత్యున్నతుడా, గనుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటను నీ సముఖంలో ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాము. అవును తండ్రి, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగిన వాడెవడు? అయ్యా, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే కదా. అట్టి యథార్థమైన ప్రవర్తన మాలో మీరు అనుగ్రహించండి. మాటలలో కాక మా భక్తి చేతలలో చూపించేవారిగా ఉంచండి. ఏ ప్రేమనైతే మేము అనుభవిస్తున్నామో ఆ ప్రేమను పంచగలిగిన వారిగా మీరు మమ్మల్ని ఉంచండి. ఆ ప్రేమను బట్టి వర్ధిల్లగలిగిన కృపను మాకు మీరు దయచేయండి. బిడ్డలు ఎందరైతే ఉన్నారో వారి హృదయంలో కార్యం జరిగించి, పేరుకు మాత్రము క్రైస్తవులు కాక ప్రవర్తనలో క్రైస్తవులుగా ఉండగలిగిన కృపను దయచేయమని, నీ కృప నీ బిడ్డలకు ధారాళముగా అనుగ్రహించమని యేసు ఘననామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. నా దేవుని సన్నిధి మీతో కూడా ఈరోజు అంతా వచ్చును గాక.